పరమగీతము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము 13 వచనాలు. ఒకసారి మనము 5 వచనాలు ధ్యానం చేసాము. ఆ తర్వాత 6, 7, 8 వచనాలు 4వ అధ్యాయంలో మొదటి నుంచి 5 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మరలా ధ్యానం చేయడము అవసరం లేదనుకొని మనం ముందుకు సాగిపోయినాం. ఆ తర్వాత 8వ వచనం కూడా మనం చదివాం, ధ్యానం చేసాము. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. 9 నుంచి తీసిన వాళ్ళు ఒకరు చదవండమ్మా. 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయము 9వ వచనం. నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు, ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగిర్చునో లేదో, దానిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనుల వారి రథములను నేను కలుసుకుంటుని. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహానయును నాటకమంతా వింతైనదా? చాలా నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు స్తోత్రాలనైనా. ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఎంతో మర్మంతో కూడిన మీ మాటలను మేము ధ్యానించడానికి నా మట్టుకు నాకు చేతరాదు ప్రభావ, శక్తి లేని దానను మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఈ గ్రంథంలోని 5 అధ్యాయాలను మేము ధ్యానం చేసాము. 6వ అధ్యాయము ఆఖరి భాగంలో వచనాలలో మేము ధ్యానం చేసుకుంటుండగా మీరు కృప చూపించండి. ఆత్మీయ మర్మాలను, దైవ జ్ఞానముతో కూడిన ఈ మాటలను మాకు అందరికి వినిపింప చేయమని వేడుకుంటున్నాం. నాయన, నా నోటిని ముట్టండి తండ్రి. మీ మాటలు నా నోటికి పాలుగా చేయండి. శ్రేష్టమైన సంగతులు పలుకున్నట్లుగా నా నోటి తెరవండి ప్రభా. నా నోటికి నీ వాక్కులను నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది వరకు ఎన్నోసార్లు మీరు చూపించి అందరికీ ప్రయోజనకరమైన రీతిగా మీ వాక్యాన్ని మాకు అందించారు ప్రభా. మీ ఉపదేశములు ఎంతో అమూల్యమైనవి, రమ్యమైనవి. వాటిని మా జీవితాలలో క్రమపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాం నాయన. విశ్వాస యాత్రలో ప్రభా మేమందరము కొనసాగుతూ ఉండగా అనేకమైన సార్లు మీరు మీ వాక్యముల చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ, అయినా మీ వాక్యముల చేత మమ్మల్ని ఆదరిస్తూ క్రమపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఘనమైన నామానికి ఈ సాయంకాలం వేళ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని దీవించండి. మాకు అందరికీ అర్థమవునట్లుగా మీరే మాకు బోధించమని వేడుకుంటున్నాం ప్రభా. చూపండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. మీరే దీవించండి. నీ దాసుడు జోబాబు నెల్లూరు ప్రాంతానికి వెళ్ళారు. రాత్రి వేళ ప్రయాణం చేసి మా మధ్యకు రావాల్సి ఉన్నది రేపటికి. అలాగే నీ దాసుడు కూడా మరి చీరాలు వెళ్ళారు. అక్కడ మీటింగ్లకు చూసుకొని తిరుగా రేపు ఉదయకాలం మా మధ్యకు రానిండగా ఆ బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి రేపటి ఆదివారానికి మమ్మల్ని అందరూ సిద్ధం చేసినైనా మీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కృప చూపండి. ఇంతవరకు చేసిన మేళకై, ఉపకారములకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలపు దీవెనలతో నింపమని. అనేక మంది బిడ్డలు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. వారి వారి గృహాలలో ఉండి జూమ్ లో కనెక్ట్ కావడం నాయన ఎంతో అవకాశంగా మాకు ఉంది ప్రభా. మీ బిడ్డలైతే పెద్దలు సంఘానికి రమ్మని కోరిక కోరుతున్నారు. ఈ విషయంలో నాయన మీకే అప్పగిస్తున్నాం. మమ్మల్ని మీరు ఏ రీతిగా వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మంచిదమ్మా. మనం ఈ వాక్య భాగాన్ని చదువుకునేటప్పుడు 60 మంది రాణుల పైన 8వ వచనంలో ఒక మాట ఉంది. అది జ్ఞాపకం చేసి మనం ముందుకు పోదాం. 60 మంది రాణులను 8 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఈ 2, 8, 9 కూడా 2 భాగాలు కాదు కానీ ఒకటే. లెక్కకు మించి 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులు నా కన్యకలు లెక్కకు మించి ఉన్న నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఈ మాటలు చదువుకుంటా ఉన్నప్పుడు అవి చాలా అమూల్యమైన సత్యాలు. అవి వర్ణించడానికి వివరించడానికి మనకు శక్తి చాలాకుంది. చాలా ధ్యానం చేసుకుంటున్నాను. నా మట్టుకు నేను ఎక్కువ సమయాన్ని బైబిల్ బుక్స్ అవన్నీ తీసుకొని చదువుకుంటున్నాను. నేను అర్థం చేసుకోవాలి, నాకు నేను బోధించుకోవాలి, మీకు నేను ఈ వాక్యాలు వివరించాలి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఎంతో భయముతో ఈ వాక్య భాగాన్ని నేను ప్రారంభం నుంచి కూడా ఈ పరమగీతం ధ్యానం చేయటం అనేది చాలా భయముతోనూ ఈ భాగాన్ని ఒక్కొక్క దైవజనుడు ఉపదేశకులు ఒక్కొక్క రీతిగా బోధిస్తున్నారు. సంఘానికి సొలొమోనుకి ఉన్నటువంటి సంబంధము షూలమ్మితి సంఘానికి గుర్తుగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలుకు కూడా ఆమె సాదృశ్యంగా ఉందని, ఇలాగూ ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క రీతిగా బోధిస్తూ ఉన్నప్పుడు మనము దీనిని ఎలాగో అర్థం చేసుకోవాలి. మనం విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా, దేవునికి ప్రియమైన వారంగా, దేవుని ముద్దు బిడ్డలంగా, ఆయన రక్తం చేత కొనబడిన వారంగా, నేను మిమ్మల్ని కంటిని అంటాడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో ఆయన శిలువ రక్తంలో కార్చి మనల్ని కొన్నాడు కన్నాడు, కనెను అని ఉంది. కానీ అక్కడ కొన్ని పాత గ్రంథాలలో వారిని కంటిని అంటే ఆయన సమకూర్చుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అది దాని అర్థం. అట్లా అనేకమైన భాగాలు ఒక్కొక్క ప్రవక్తలు కావచ్చు, దైవజనులు కావచ్చు, అలాగూ వారి బోధలలో దేవుడు వారికి బయలుపరిచిన జ్ఞానాన్ని బట్టి, ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి వారు ఒక్కొక్క రీతిగా వారు ఆ భాగాలను కూడా వివరించున్నారు. అయితే వాటిలన్నిటిలో నుంచి మనకు ప్రాముఖ్యమైనవి అందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే, సంఘానికి ప్రభు ఇశ్రాయేలులకి, అది పాత నిబంధన భక్తులు ఇశ్రాయేలుల చరిత్ర, కొత్త నిబంధనలో క్రీస్తు రక్తం చేత కడుగుబడిన మనము సంఘములోనూ ఉన్నాం కనుక, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం అందరం ఉన్నాం కనుక మనము ఆయనకు ముద్దు బిడ్డలమే. కనుక ఇవి ఇశ్రాయేలులకి చెందినవి. షూలమితి అంటే ఒక్కోసారి స్థానిక సంఘం వస్తుంది, ఒక్కొక్క కొన్ని భాగాలలో ఇశ్రాయేలులకి సంబంధించింది. యెరూషలేము కుమార్తెలు వేరుగున్నారు. షూలమితి రక్షించబడినటువంటి వధువుగా, నిష్కలంకురాలుగా, పావురములాగా, ఏ మలినం లేని, ఈ మస్పు లేని పవిత్రమైన కన్యకగా ఆమెను సంఘానికి దేవుడు ఎలాగో పోల్చాడో అలాగే ఈ షూలమితి కూడా ఉంది. అందుకని ఇక్కడ 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు ఎంతమంది ఉన్నా, ఎంతమంది, అది దాని అర్థం ఏంటంటే ఎంతో మంది ఈ లోకంలో ప్రజలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, పండితులు, బుద్ధి కలిగిన వారు, ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు. వారందరికీ మించినట్లుగా మనల్ని దేవుడు ఏర్పరచుకొని వారి విషయంలో మనకు ఒక గొప్ప పాఠాన్ని ఇస్తున్నాడు. కేవలం ఎన్నిక లేని వాళ్ళము, తృణీకరింపబడిన వారు, మనకు ఆయన గొప్ప కృపనిచ్చాడు. యూదులతో పాటు సమాన వారసులుగా ఇచ్చాడు. ఈ మధ్య దినాలలో మనము ఎక్కువగా టీవీలో యుద్ధ సమాచారాలు, యుద్ధాల కూర్చున్నటువంటి విషయాలు చాలా వింటా ఉన్నాం. వాటిలన్నిటిలో మనం విన్నప్పుడు వారి యొక్క జ్ఞానము,
ఇశ్రాయేలీల యొక్క జ్ఞానము, ఇశ్రాయేలీల యొక్క తెలివి, వారి యుద్ధ నైపుణ్యము, ఇవన్నీ మనం చెప్పుకునేది కాదు. ప్రపంచ వార్తల్లో ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ దేశాన్ని గురించి మనం ఇప్పుడు వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం కూడా. అటువంటి జ్ఞానవంతులైనటువంటి ఇశ్రాయేలీల గురించి ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళల్లో ఇశ్రాయేలీలు అందరూ రక్షించబడలేదు, కానీ రేపు రాకడ ప్రభు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో వారందరూ కూడా రక్షించబడతారని ఈ ప్రవక్తలు రాస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రాకడకు సంబంధించిన మాటలు 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎక్కువగా 6, 7, 8 అధ్యాయాలు ఇవి రాకడకు సంబంధించిన అధ్యాయాలని కూడా పెద్దలు రాసున్నారు. కానీ ప్రాముఖ్యంగా మనకు సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయ జీవితాల్లో, ఈ యాత్రా జీవితంలో మనం సాగిపోయే వాళ్ళంగా మనం అన్వయించుకోవాలని ఈ మాటలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతమంది ఉన్న రాణులు, ఉపపత్నులు, కన్యకులు అనేక మంది ఉన్నా కూడా నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. తర్వాత స్త్రీలు దానిని చూచి ధన్యురాలందరూ, రాణులు ఉపపత్నులు దాని పొగడగురు అన్న. ఈ మాటలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి సాదృశ్యమే. మనల్ని ఏమంటున్నారమ్మా? మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకునేది, లేకపోతే ఆయన కోపించనని కీర్తనల 2వ అధ్యాయంలో 2వ కీర్తనలో ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి అంటే ఆయన్ని ప్రేమించాలి. ప్రభువు మనల్ని ప్రేమించాడు, మనము ఆయనను ప్రేమించాం. ఈ పరమగీతం 1వ అధ్యాయము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగా కానీ 2వ వచనంలో ఉంది. ప్రారంభంలో 1వ అధ్యాయం 2వ వచనంలో చాలా విషయాలు దాని గురించి ధ్యానం చేశాం మనం. కీర్తనలు 2వ కీర్తనలో కూడా అదే, ఆయన్ని ముద్దు పెట్టుకునుడి, లేకపోతే ఆయన కోపించున్నాను. ముద్దు పెట్టుకున్నాడు, ఆయన మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. నోటి ముద్దులతో ఆయన ప్రేమను చూపించాడు. మనము కూడా ఆయన ఎడల ప్రేమను చూపించాలి. ఇంకా సంఘము మరొక మాట ఏంటంటే, తల్లి ఇశ్రాయేలు అని మనం ఇందాక అనుకున్నాం కదా. ఇశ్రాయేలు యొక్క జనాంగము యొక్క తల్లికి ముద్దు బిడ్డ అంటాడు. ఇశ్రాయేలు అనేది ఒక తల్లి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఉంది కదమ్మా. యెరూషలేమునకు ఒకసారి దాన్ని కూడా చూసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని వ్రాసి, ఇక్కడ పైన విషయాలలో 8వ వచనం నుంచి 66:8 నుంచి 11 వరకు ఆమె 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 అని వ్రాయబడి ఉంది. తీసుకున్న వాళ్ళు చూడండమ్మా. 8వ వచనం నుంచి 66వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆమె ఆమె సియోను అని వ్రాయబడింది, యెరూషలేము. అక్కడ 13వ వచనంలోనే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు. నీ తల్లి అంటే అది యెరూషలేము అని, జీవము గల దేవుని సంఘం అని, ఇన్ని అర్థాలు వస్తున్నాయి. తల్లికి ముద్దు బిడ్డ ఉంది అని, తల్లికి ముద్దు బిడ్డ ఉంది. స్త్రీలు దానిని ధన్యురాలు అంటారు, రాణులు ఉపపత్నులు దాన్ని పొగడతారంట. ఈ ముద్దుల కుమార్తె యూదులలో నుండి రక్షించబడిన ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. కొంతమంది భక్తులు ఇలాగ అంటున్నారు, ఇశ్రాయేల్లో రక్షించబడిన వాళ్ళని గురించి ముద్దు బిడ్డగా ప్రభు చెప్తున్నాడు దేవుడు అని అంటున్నారు. కానీ స్థానిక సంఘాన్ని గురించి కూడా ఆయన ముద్దు బిడ్డగా చూపిస్తున్నారు. ఆయన మనల్ని నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అన్నాడు 1వ అధ్యాయంలో. ఇక్కడేమో కీర్తనల్లో కుమారుని ముద్దు పెట్టుకునుడి అంటే రెండు, మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనల్ని మొదట ప్రేమించాడు, మనం ఆయనని ప్రేమించాలి. ఇది సంఘం యొక్క దృష్టాంతం. అది సంఘానికి గుర్తు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని
ప్రేమించాలి, మనం ప్రేమించాలి. అప్పుడు అది సంఘానికి గుర్తు. కానీ ముద్దు బిడ్డ ఒక్కతే కుమార్తె అన్నాడు కాబట్టి అది ఇశ్రాయేలు గురించి కూడా అని వ్రాయబడి ఉంది కొన్ని లేఖనాలలో. కాబట్టి మనం ముందుకు సాగిపోదాము. యాకోబు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట ఉందమ్మా. దానికి అర్థంగా మనము ప్రథమ ఫలముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని రాయబడింది. యాకోబు పత్రిక, యాకోబు మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో తీసిన వాళ్ళు ఉంటే చదవండమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నాడు. సంఘాన్ని ఏమంటున్నాడమ్మా? ప్రథమ ఫలముగా ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా, మొట్టమొదటి ఫలములాగా, ప్రథమ ఫలములాగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన మనల్ని కన్నాడు. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆ భాగాన్ని కూడా మనం వస్తే అది ఇంకా మనము నాకు సరిగా గుర్తుకు రావడంలో వచనము 10వ వచనము. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతన్ని సంతానము చూచును. పాత బైబిల్స్ లో కలుగును, అతనికి సంతానము కలుగును అని వ్రాయబడింది. పాత బైబిల్లో ఆ తర్జుమాల్లో ఇక్కడ సంతానము చూచును అన్నాడు, కానీ సంతానము కలుగును అని. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా ఏం మనం చదువుతాము? ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. కాబట్టి మనము ఆయన ముద్దు బిడ్డలంగా ఉన్నాడు. ఆయన మనల్ని కన్నాడు. ఇది ఇక్కడ సంఘము ఇశ్రాయేలుకి సంబంధించిన మాటే. ఇక్కడ స్థానిక సంఘం క్రీస్తు రక్తం చేత కడుగబడిన దేవుని సంఘము అయినటువంటి సంఘములో ఉన్న మనము కూడా మనలందరినీ ఆయన తన సంకల్ప ప్రకారముగా అన్నాడు. ఇక్కడ అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాటలు అవి అపరాధ పరిహారార్థ బలి చేయగా తన్ను తానే అతనికి సంతానము కలుగును. మంచి సంతానము, ప్రథమ ఫలంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీలు పాత నిబంధన భక్తులైతే క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తం ద్వారా కడుగబడిన మనము ఆయనకు ప్రథమ ఫలం అంట. మనం ఎంత ధన్యకరమైనటువంటి జీవితం అమ్మ. ఆయన ప్రథమ సంతానము, అదే జ్యేష్ఠుడు, ఇవన్నీ కూడా కొన్ని అధికారాలు దేవుడు ఇచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఏషేబోలే కాకుండా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్న యాకోబు. అదే ఎంత దీవించబడ్డాడు. జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి వారికి ఎన్నో దీవెనలు. అలాగే మనము కూడా ప్రథమ ఫలమై ఉన్నాము క్రీస్తుకి. ఇశ్రాయేలీయులు తర్వాతి వారు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన తన అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము కలుగును అని. కాబట్టి ఇంకా మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం సంఘానికి కన్యకగా వధువుగా ఎలాగూ చేయబడి ఉంటున్నదో ఆ విషయాలలో ఎక్కువగా గలతీ పత్రిక కన్నా కూడా ఎఫెసీ పత్రికలో సంఘాన్ని అది కళంకము, ముడత అయిన అట్టిది మరి ఏదైనా లేనటువంటి సంఘంగా దేవుడు పరిమళ సువాసన భరితంగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సంఘం మీద అంత ప్రేమ. ఆయన అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏమనుందమ్మా? పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడని రాయబడి ఉంది. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది కదమ్మా, మీ అటు పురుషులారా అని రాసి కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టి మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకున్న వల్లనే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దీర్ఘమైనటువంటి వాక్య భాగం ఇది, వచనం. అటువలనే
అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మనం ఇక్కడ చదువుకున్నాం కదమ్మా, మనం పరమగీతంలో చదివే కదా, దాన్ని చూచి ధన్యురాలందరూ రాణులు ఉత్పత్తులు దాన్ని పొగడుదురు, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అని. ఆ పావురము వలె నిష్కపటమైనటువంటి జీవితము ఉంది. ఆ తర్వాత పావురముకు నిష్కల్మషమైనటువంటి జీవితం కూడా, కళంకము లేనిది, కల్మషము లేనిది, పరిశుద్ధమైన సంఘంగా దేవుడు, అదే మనం ఇప్పుడు చదువుకున్న 27వ వచనంలో ఆ సంఘాన్ని ప్రేమించి కళంకము ముడత అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, సంఘంగా చేసుకున్నాడు. అందుకనే ఒక్కతే అన్నాడు. సంఘాన్ని పావురము నిష్కలంకురాలుగా ఒక్కతే అది అని. తర్వాత ఏమన్నాడు? అన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలు అంటారు. స్త్రీలు దాన్ని చూచి ఏమంటారంటమ్మా? ధన్యురాలు అంటారు. అయితే ప్రభువు నమ్మిన మనము ధన్యులు. ప్రభువా మాకు మీరిచ్చిన ఈ గొప్ప రక్షణకై ధన్యులు నాయన. విశ్వాసి నీ భాగ్యం ఎంత. ఇశ్రాయేలు గురించి అన్నాడు ప్రభు. అయితే మనము విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. మనల్ని పోలిన వాడు ఎవరున్నారు? దేవుని నమ్మిన మనము ధన్యులము. ఆ ధన్యకరమైన జీవితంలోకి మనల్ని ప్రభు చేర్చాడు. అందుకని వాడందరూ కూడా ఏమంటారంట? ధన్యురాలు. స్త్రీలు చూచి స్త్రీలు దాన్ని చూచి, దాని అంటే యెరూషలేము గురించి కావచ్చు, స్థానిక సంఘాన్ని గురించి కావచ్చు, దాన్ని చూచి ధన్యురాలందరూ. నేను ఇప్పుడు మనము ఈ ఇశ్రాయేలు గురించి అనుకుంటా ఉంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులంట. యుద్ధాలు చేయడము ఒక్కొక్క యూట్యూబ్ లో వాళ్ళ గురించి ఎక్కువ చూస్తా ఉంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఏదైనా క్రొత్త సంగతిని తెలుసుకోవడానికి, కనిపెట్టడానికి ఎప్పుడు సమయాన్ని వెచ్చిస్తారంట. మనం ఉన్నదాన్నే సరైనటువంటి ధ్యానం చేసి బైబిల్ గ్రంథాన్ని చదువుకోలేకపోతున్నాం. కానీ వారు కొత్త విషయాలు కనుక్కొని ప్రపంచంలో ఒక నంబర్ 1 స్థానంలో ఉందని అంటున్నారు. చిన్న దేశం, మన హైదరాబాద్ పట్టణంలో సగం కూడా ఉందో లేదో మరి, నాకు ఈ లెక్కలన్నీ తెలియవమ్మా. 1 కోటి మంది అందరూ కలిసి ఉంటారు. మనకి ఎన్ని కోట్లు ఉన్నాయి? హైదరాబాద్ ఒక సిటీలోనే. అంత చిన్న దేశమైనటువంటి ఆ దేశం మీద ఆయన కన్నులు అలాగే ఉన్నాయి. మనం కొంతమంది కింద కామెంట్లో పెడుతున్న బైబిల్ గ్రంథాన్ని చదవండి, చదివితే ఇశ్రాయేలుల చరిత్ర, వారి యొక్క దేవుని యొక్క గొప్పతనము, వారిని చూసి భయపడుతున్నారంట. మనం ఇందాక అదే కదమ్మా, కల్దీయులు, మోయాబీలు 4 వచనాల్లో వారిని చూసి భయము, ఆ సైన్యాన్ని చూస్తేనే భయపడుతున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయినవని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబ్ అంటుంది కదమ్మా. దేవుని ప్రజలను చూస్తే భయపడుతున్నారు. అలాగైతే ఈ గొప్ప తల్లిగా ఆయనకు ముద్దు బిడ్డలమైన మనము ధనులమైన వారము. చూద్దామమ్మా, 2వ వచనం 10వ వచనానికి వెళ్దాం. ఇంకా కూడా ఇశ్రాయేలులకి తల్లి అనుకున్నప్పుడు రాహేలు తన పిల్లల వర్షమై ఏడ్చుచు యెరూషలేమును గురించి ఏడ్చిందంట. రాహేలు ఒక ఉప్పు స్తంభం, మనము రాహేలు లేయాని గురించి ధ్యానం చేసినప్పుడు ఉప్పు స్తంభం పోయి ఎఫ్రతా మార్గంలో పాతి పెట్టబడినటువంటి ఒక స్తంభం నిలిపింది. ఉప్పు స్తంభం కాదు, ఒక స్తంభం నిలిపారు ఆమె యొక్క సమాధి దగ్గర. అది రాహేలు స్తంభము అని దానికి పేరు పెట్టారు. నేను ఆ భాగాలు చదవలేదు కానీ కొంచెం గుర్తుకొస్తున్నారు. ఆమె వచ్చుచూ పోల్చు ఉన్న వారిని చూసి యెరూషలేము ఒక తల్లిలాగా, ప్రభు ఒక ముద్దు బిడ్డగా, దానిని చూచి ధన్యురాలనేటువంటి ఆ పరిస్థితిని కల్పించాడు దేవుడు. ధన్యులు మనమందరము కూడా, ప్రభు నమ్మిన మనము ధన్యులమైన. తర్వాత 10వ వచనం చూద్దామమ్మ. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇక్కడ ఒక వర్ణన రాయబడింది. ఈ వర్ణన గురించి మనం కొంతమంది కొన్ని విధాలుగా దాని యొక్క విషయాలన్నీ చెప్తారు, కానీ అంత దూరం మనకు అంత అవసరం లేదు. కానీ
కొన్ని మాటలు మాత్రం నేను కొంత ధ్యానం చేసుకున్నాను. కొన్ని దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు కోట్ చేశాను. సూర్యుని కిరణాలు సంధ్యారాగం అంటే సాయంకాలం వేళ సూర్యుడు అస్తమించేటప్పుడు చంద్రుడు పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి రోజున చంద్రుడు పైకి వచ్చేటప్పుడు ఆ కిరణాలు, సూర్య కిరణాలు చంద్రుని మీద పడినప్పుడు అప్పుడు ఈ మాటలు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై అని వ్రాశారు. అర్థమైంది కదమ్మా? సూర్యుడు అస్తమించే సమయంలో ఆ సూర్య కిరణాలు చంద్రుడు పౌర్ణమి రోజున ఆ చంద్రబింబము అది పైకి లేచేటప్పుడు ఈ కిరణాలు చంద్రుని మీద పడుతున్నాయంట. సూర్యుడిట్ట దిగే సమయంలో ఆ కిరణాలు చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రబింబము అందము గలదై ఉంది. అలాగూ వ్యూహిత సూర్యుని అంత స్వచ్ఛమును, చంద్రబింబం అంత అందమును, సూర్యుని అంత స్వచ్ఛత కళలు గలదై అన్నది. సూర్యుని దగ్గర ఏం కళలు ఉన్నాయో ఆ వెలుగులో ఆ కిరణాలు ఎవరికి ఏ గ్రహాల మీద ఆ కిరణాలు పడుతున్నాయో కానీ దానికి అంత సూర్యునికి అంత శక్తి ఉంది. ఆ తర్వాత వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరంటమ్మా? అది సంఘానికి మాత్రమే, ఇశ్రాయేలుల సంఘానికి, ఇశ్రాయేలుల సైన్యానికి కూడా అది సాదృశ్యంగా ఉందని అంటున్నారు భక్తులు. ఇశ్రాయేలుల సైన్యానికి ఇప్పుడు సైన్యము టెక్కములు ఎత్తిన సైన్యముల వలె నువ్వు భీకరమగు భయమును పుట్టించుదానవు. మనము ఇదే అధ్యాయంలోనే ముందు భాగాల్లో చదివాం కదమ్మా. టెక్కములను ఎత్తిన సైన్యము వలె ఇతరులకి, రాజులకు నువ్వు భయము గొల్పిన దానవు. కల్దీయులున్నారు, మోయాబీయులున్నారు, కనానీయులున్నారు, ఇంకో 4 రాజుల గురించి మనం దేశాల గురించి చదువుతాం. అక్కడ వారందరికి కూడా వాళ్ళని చూస్తే భయము పుడుతుందంట. ఎరుకో వాళ్ళకి భయం పుట్టింది, సమస్త ప్రజలకు కూడా. వారందరికి కూడా వాళ్ళ సైన్యం వస్తుందంటే, ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తున్నారంటే వాళ్ళని చూచిన వాళ్ళకి భయం పుడుతుంది. అలాంటి దైవ భయం కలిగినటువంటి భక్తులను చూస్తే ఒకసారి ఇతరులు కూడా భయపడతారు. మనము దేవుని బిడ్డలంగా, దేవుని రక్తం చేత కడుగుబడిన బిడ్డలంగా మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన యొక్క ప్రతి పరిస్థితిని బట్టి ఇతరులు మనల్ని అంత అనుకూలమైన వారుగా, ఒకవేళ భయపడకపోయినా మనల్ని గౌరవించే వాళ్ళుగా, మనం మంచి వారంగా, గౌరవం పొందే వారంగా, దేవుని బిడ్డలంగా, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళని ఏమనకూడదని కానీ, వాళ్ళు అబద్ధం చెప్పరని కానీ, వాళ్ళ నోటి గుండా దేవుని మాటలు తప్ప వేరే మాటలు, అసభ్యకరమైన మాటలు రావని, హేళనాస్పదమైన మాటలు మనకు రావని, ఇవన్నీ కూడా కొన్ని మనకు కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు. వాటిలన్నింటిలో సరైన రీతిగా ఉన్నప్పుడు మనల్ని చూచి ఇతరులు కూడా అపవాది భయపడే పరిస్థితిలో ఉంది. ఇంకా చూద్దామమ్మా. ఉదయించు చంద్రుడు అట్లయితే మన ప్రకాశత ఎలా ఉంది? ఫీబే కాకుండా మరి ఒక సహోదరి ఉంది, పెర్సిస్ గురించి నేను కొంత ఇక్కడ మన దగ్గర నేను చెప్పినట్టుగా గుర్తులేదు నాకు. ఎక్కడో నేను ఆ విషయాన్ని గురించి ధ్యానం చేసి మాట్లాడడం మన స్త్రీలతో. ఆమె పేరుకి అర్థము, పెర్సిస్ అనే పేరుకి అర్థము కాంతివంతం, ప్రకాశవంతం, కాంతివంతం అనే అర్థం వస్తుంది. దాన్ని బట్టి ఆమె యొక్క జీవితము ప్రకాశవంతంగా ఉందంట. సంఘములో అను మన ప్రియురాలు అని, పెర్సిస్ అను మన ప్రియురాలు అని వ్రాయబడి ఉంది రోమా పత్రిక 16వ అధ్యాయంలో. కాబట్టి మనము ఎలాగూ దేవుని సంఘములో ఉన్నాము. మనము దేవుని యొక్క కిరణాలు లేకుంటే దేవుని యొక్క వెలుగు మన జీవితం మీద వస్తుందా? దేవుడు వెలుగు, ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము, లోకమునకు వెలుగై ఉన్నాము అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలలో. మనం లోకానికి ఉప్పులాగా ఉన్నాము, మనం లోకానికి వెలుగులాగా ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, మన క్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగులా ఉండాలి. వెలుగు మనకు ఎలాగొస్తుంది? ఆయన యొక్క కిరణాలు మనకు వచ్చినప్పుడు ఆ ప్రతిబింబం మనకు కనబడాలి. అందుకని
నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నాడు పత్రికల్లో. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు, మనం పౌలును పోలి నడుచుకోవాలి. మనకందరికీ యేసు ప్రభు మాదిరి, ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ప్రతి పరిశుద్ధుడు కూడా ఆయనను పోలి నడుచుకోవాలంటే మనకు చేత కావడం లేదు. అందుకనే భక్తులు కూడా నన్ను పోలి, పౌలు అన్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కాబట్టి ఇంకా చూద్దామమ్మా మనమా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు అని, అది సంఘం అని మనకు ఇశ్రాయేలు సైన్యాన్ని గురించి, ఇశ్రాయేలు యుద్ధాలను గురించి కూడా కొంతమంది రాస్తున్నారు. కానీ అయితే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనము జయించటానికి మనలో యుద్ధములు పోరాటములు అనేకములు కలవు. మనకు ఎన్నో ఉన్నాయి, యుద్ధాలు పోరాటాలు మనకు ఉన్నాయి. అయితే వాటిని అన్నిటినీ జయించటానికి మనకు శక్తి చాలదు, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు. ఈ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరంటే, ఈమె దేవుని సంఘము. ఆమె సంఘాన్ని చూసి ఇతరులు భయపడేవారుగా ఉన్నారు. ఒక సైన్యములాగా, దేవుని సమూహములాగా రక్షించబడిన మనము ఆయన సైన్యములాగా కనపడుతున్నామంట ఇతరులకి. ఈమె ఎవరంటే ఈమె స్థానిక సంఘము. ఇంకా కూడా చూద్దాము. ఎన్నో విషయాలలో మనం ఈ బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో నుంచి రాజుల గ్రంథం వరకు ఎన్నో యుద్ధాలు చూసాము. అయితే కొత్త నిబంధనలో కూడా ఈ లోకంలో ఈ నియమం మనకి, మన శరీర నియమము ఆత్మ నియమము రెండు వేరువేరుగా ఉండవు. ఎప్పుడు శరీరానికి ఆత్మకు పోరాటమే. ఆది కాండము 3వ అధ్యాయము ఆ చూచుటకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అని ఆ హవ్వ ఎలాగో మోసపరచబడిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చూచుటకు రమ్యమైనది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, ఇది తిను దినమున మీకు మంచి చెడ్డలే ఎరుగుతారు, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, దేవుని వంటి వారు అయిపోతారు, జ్ఞానవంతులైపోతారని సాతానుడు ఎలాగో మోసగించాడు అవ్వని. ఆ దినం నుంచి నేటి వరకు కూడా మనలో అందరిలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అందులో ఉన్నాయి. మనం వీటినన్నిటిని మనం జయించాలంటే ప్రభు కృపకు పాత్రలం కావాలి, ప్రభు సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగూ తర్వాత చదువుదామమ్మా. లోయ 11వ వచనము. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు, చదువుతారమ్మా 11వ వచనము పరమగీతము. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. చాలమ్మా. ఆయన లోయలోని చెట్లు ఎట్లున్నాయో చూచుటకు, ద్రాక్షవల్లు చిగిర్చెనో లేదో చూచుటకు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటమ్మా? దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. అక్షోట వృక్షమునకు, ఆ ఉద్యానవనానికి వెళుతున్నాడంట. ఈ అక్షోట ఉద్యాన వృక్షములు అని అంటే సారలు కలిగి, అవి ఆది కాండము ఏ భాగంలో ఉందంటే లాబాను యొక్క గొర్రెలను మేపునప్పుడు అవి చారలుగానే ఈనెను అని ఉంది. దాని యొక్క ఆ బెరడును తీసి నీళ్ళల్లో వేసినప్పుడు ఆ భాగాన్ని మీకు గుర్తొస్తుందమ్మా. నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్లు తాగిన గొర్రెలన్నీ కూడా చార్లుగా ఉంటాయంట. అంత శక్తి కలిగింది. ఆ ఉద్యానవనానికి వెళ్ళాడంట ఆయన. దేని కొరకు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్ష వల్లులు చిగిర్చనో లేదో
దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచటానికి ఆ ఉద్యానవనానికి వెళ్ళాడంట ప్రభు. అది ఈ భాగము ద్రాక్ష తోటలు ఆయనకి ఇష్టమైన వనము అని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న కదమ్మా. ద్రాక్ష తోట ఆయనకు ఇష్టమైన వనము. అది ఎట్లున్నాయో దాడిమ వృక్షములు అంటే నీతి ఫలాలు, అవి నీతితో కూడిన ఫలభరితమైన పండ్లంట ఇవి దానిమ్మ పండ్లు. తర్వాత ద్రాక్ష పండ్లు ఎటువంటివి? మనుషులను దేవుణ్ణి సంతోషపెట్టేవి. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఉంది కదమ్మా. నేను మనుషులను సంతోషపెడుతున్నాను, దేవుణ్ణి సంతోషపెడుతున్నాను. నేను ఒక న్యాయాధిపతిగా, రాజుగా నేను మీ దగ్గర ఉండను. నా పని ఏంది? నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, మంచి ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి, మంచి ఫలభరితంగా నేను పండాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషులను కూడా నేను సంతోషపెట్టే ద్రాక్ష రసాన్ని ఇవ్వకుండా మాని మీ మీద రాజుగా నేను ఉంటానా అని ఆ ద్రాక్ష చెట్లు అంటున్నాయి. అందుకని అవి మనుషులకి దేవునికి సంతోషపెట్టే ఆనందాన్ని ఇచ్చేవి ద్రాక్ష చెట్లు అయి ఉన్నాయి. ఆ తర్వాత రెండవ చెట్లు ఏంటంటే దాడిమ వృక్ష ఫలములు. దాడిమ అంటే దానిమ్మ అని. ఈ దానిమ్మ వృక్షాలను గురించి ప్రారంభం నుంచి అహరోను వస్త్రాల దగ్గర నుంచి కూడా అక్కడ ఎన్నో భాగాల వరకు ఆ దానిమ్మ పండ్ల యొక్క ఆ భాగాలు మనం చదువుకుంటున్నాం కదా. అవి ఏంటి? నీతికి సాధనాలంట. నీతిమంతమైనటువంటి ఆశీర్వాదకరమైన పండ్లు అంటారు. అవి చక్కగా ఒక భక్తుడు చేస్తాడు. ద్రాక్షవల్లులు ఎలాగూ ఫలిస్తాయో ఏమా, నేను ఎక్కడో రాసి పెట్టాను, దాన్ని చూస్తాను. నీతిమంతుడు ఇప్పుడు దేవుని పిల్లలు ద్రాక్ష పండ్ల వలె దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలా. అంత మాత్రమే కాకుండా దానిమ్మ పండ్ల వలె మనము ఆయనను ఇతరులకి ఫలభరితంగా, బలవంతులంగా, దేవుని సన్నిధిలో బలమైన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సాదృశ్యమైనటువంటి దానిమ్మ పండ్లు, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ద్రాక్ష పండ్లు, ఇవన్నీ కూడా దేవునికి అమూల్యమైన పండ్లు అంటారు. సంఘానికి, విశ్వాసికి అమూల్యమైనవి. అవి ఎట్లున్నవో చూడటానికి ఆయన ఎక్కడికి వస్తున్నాడంటమ్మా? లోయలోని చెట్లు. లోయలోని చెట్లు చక్కని ఫలభరితమైన చెట్లు. ఇప్పుడు కాలువల ఓరను నాటబడిన చెట్లు ఎట్లా ఫలాలు ఇస్తాయో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం కదా, దాంట్లోనే ఉంది. నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వల్ల ఎలాగుంటుందో ఆ చెట్లుని దేవుడు చూడడానికి లోయలోని చెట్లు ఎట్లున్నాయో, నా పిల్లలు ఎలాగున్నారో, వాళ్ళు ఫలభరితంగా ఉన్నారా, చెట్లు ఎట్లున్నాయి, ద్రాక్ష వల్లు చిగిర్చిన దాడిమ అంటే దానిమ్మ వృక్షాలు పూత పట్టిన, ఇంకా పైన ఉంది అక్కడ ఇచ్చిన దాడిమ ఫలముల వల్లే అగపడుచున్నవి. 7వ వచనంలో 2వ లైన్లో ఉంది చూడమ్మా, చూడండి. ఇచ్చిన దాడిమ ఫలముల వల్లే అగపడుచున్నవి. ఇక్కడ మొదటగా చిగిర్చెను, ద్రాక్ష వలలు చిగిర్చెన, దానిమ్మ చెట్లు చిగిర్చెన, దానిమ్మ వృక్షములు పూతపట్టెన, ద్రాక్ష చెట్లు పూతపట్టెన. తర్వాత ఆ ద్రాక్ష చెట్లు ఫలభరితంగా ఉన్నాయా, దానిమ్మ చెట్లు ఫలాలు వచ్చాయా అని చూడడానికి ఆయన ఈ అక్షోట వృక్ష ఉద్యానవనానికి వెళ్ళాడంట. అలాగైతే మనల్ని చూడడానికి కూడా ప్రియ ప్రభు వస్తున్నాడు కదమ్మా. ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ప్రపంచంలోని సంఘాలన్నిటి మీద, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారందరి మీద ఆయన కన్నులు ప్రతినిత్యము చూస్తున్నాడు. నీ ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటేవని మనము చదువుకున్నాం, ధ్యానం చేశాం. ఆయన చూపుతో మనము ఆయన్ని వశపరుచుకున్నామంట. మనము కూడా మన చూపుతో ఆయన్ని వశపరుచుకుంటున్నాం. మన చూపు ఆయన దాసి కనులు యజమానురాలి తట్లు ఎలాగో చూస్తున్నాయో
అలాగే మన ప్రియ ప్రభు తట్టు మన కన్నులు ఆయన తట్టు చూస్తా ఉన్నాయి. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనము ఆయనను చూస్తున్నాం. ఇంకా చూద్దాం, చూడమ్మా. 12వ వచనము. తెలియకే నా జనులలో గనులకు వారి రథములను నేను కలిసికొంటిని. నేను తెలియకే ఒక మాట నేను చూస్తానమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. ఆ రెఫరెన్స్ మర్చిపోయాను. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, చూస్తారా? మీరు శ్రేష్టమైన కార్యములను అక్కడి నుంచి అంటే 1:11 మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. అదేనా? అదేమ్మా. మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఇంకొక మాట కూడా, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలమ్మా. అది ఇక్కడ మనం శ్రేష్టమైన మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, చిగిర్చటము, పూత పట్టటము, ఫలాలు ఫలించటము, ఇవి ఒక్కొక్క మెట్టు మనకు క్రైస్తవ జీవితంలో. మొదట ఆ ఎండిన మొక్కలు, తర్వాత అంజూరపు చెట్టు, ఇవన్నీ కూడా రాకడికి గుర్తుగా ఉన్నాయి కానీ సాదృశ్యంగా ఉంది. కానీ మన క్రైస్తవ సంఘానికి కూడా బలహీనమైన స్థితిలో, నిస్సారమైన స్థితిలో, ఉజ్జీవం లేకుండా, అప్పుడప్పుడు మన బాబు అంటా ఉంటారు కదా, ఉజ్జీవంగా పాడండి, సంతోషంగా పాడండి, అందరూ ఎందుకు అట్లా డల్గా ఉండారు. ఇప్పుడు క్లాసులో కూడా పిల్లలందరినీ మోటివేట్ చేయడానికి ఒక పాట పాడినా, లేకుంటే ఒక ఏం చెప్పమనో, ఏదో చిన్న పిల్లల్ని నిద్రావస్థలో ఉన్నప్పుడు కొంచెం లేపడానికి వాళ్ళకి అలాంటి యాక్టివిటీస్ చేపిస్తారు కదా స్కూల్లో టీచర్స్. అలాగే మనము కూడా కొన్ని సందర్భాలలో నిస్సారమైనటువంటి స్థితిలో, ఏమి సంతోషం లేకుండా, బలహీనమైన స్థితిలో, శరీర సంబంధమైన రుగ్మతలు కావచ్చు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి శ్రమలు కావచ్చు, పిల్లల విషయాల్లో కూడా ఇంకేదైనా ఉండొచ్చు, బంధువుల ద్వారా ఉండొచ్చు, ఆర్థికమైన విషయాలు కావచ్చు, మన శరీర బలహీనతలు కావచ్చు. ఏ సందర్భంలోనైనా మనం బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు మనము మీ ప్రేమ తెలివితోనూ అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లుగా మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం ఇక్కడ మనం ఇందాక ఏమన్నామా? దానిమ్మ పండ్లు నీతి ఫలాలతో నిండుకుని ఉన్నాయి. దానిమ్మ పండ్లు నీతి ఫలాలతో నిండుకున్నాయి. ఇక్కడ మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని. క్రీస్తు దినం ఏంటి? రాకడ దినము. రాకడ దినములో మనం ఎలా ఉండాలంట? నిర్దోషులుగా ఉండాలా, నిష్కపటులుగా ఉండాలా. నా పావురము నిష్కలంకురాలు, నా పావురము కలంకము లేనిది, ముడత లేనిది, అట్టిది మరి ఏది కూడా లేకుండా పవిత్రమైన కన్నికగా దేవుని సంఘాన్ని ఎలాగూ పెట్టాడో అలాగ మనము దేవుని రాకడ దినమునకు మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ నీతి ఫలములు, దేవుని యొక్క ఆ నీతి కార్యాలు మనలో సమృద్ధిగా ఉండాలంటే మనం దానిమ్మ పండ్ల వలె ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని అందులో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఇంకొక మాట చూడమ్మా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము
సామెతలు 21:31 వచ్చినమ్మా. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ఏదమ్మా మళ్ళీ ఒకసారి చదువురా. 21:31 అన్నారు కదా ఆంటీ. 31 నాన్న చదువు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ అంటే ఏమనమ్మా అక్కడ యుద్ధం వస్తుందంటే శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలన్నీ కూడా ధరించుకుంటారు కదమ్మా. అవన్నీ కూడా అవి ధరించుకోవడమే కద్దు, అది అలవాటు. కానీ రక్షణ విజయము యెహోవా యొక్క ఆధీనం. విజయము యెహోవా యొక్క ఆధీనం. మనం గుర్రాలు అన్నిటిని సమకూర్చుకుంటున్నారు. ఈ లోకంలో కూడా సైన్యాన్ని సమకూర్చుకుంటారు యుద్ధానికి. అలాగే మనము దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఈ యుద్ధోపకరణాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటాం, మనం భయంతో ఉండాలనుకుంటాం, మనం నియమం కలిగి ఉండాలనుకుంటాం, మనం శ్రద్ధ కలిగి ఉండాలనుకుంటాం, మనం బైబిల్ బాగా చదువుకోవాలనుకుంటున్నాం, దేవుని సన్నిధిలో గడపాలని అనుకుంటాం, దేవుని సన్నిధిలో ఆయనతో సాంగత్యం కలిగి ఉండాలని అనుకుంటాం. కానీ అది ఆ విజయాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే. దేవుని మీద మనం ఎప్పుడు ఆనుకుంటామో, దేవుని మీద ఎప్పుడు ఆనుకుని ఉంటామో మనము, అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, విజయాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం చూద్దాం, మరలా మన పాఠానికి వద్దాం. తెలియకే నా జనులు గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. గనులైన వారిని ఆయన కలుసుకుంటున్నాడంట. యుద్ధమునకు సిద్ధపడిన వారిని, వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఆయన దృష్టిలో గనులే. ఇప్పుడు మనం ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలు అన్ని ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ గనులైన వారిని ఆయన పరిశుద్ధమైనటువంటి యుద్ధం చేసే వారిని గనులుగా ఎంచబడ్డారంట. ఈ లోకములో ఉన్నటువంటి ఈ యుద్ధోపకరణాలన్నీ ధరించుకొని మనకు విశ్వాసం అనే డాలు, ఈ ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదమ్మా, ఇవన్నీ మనం ధరించుకొని శక్తిమంతులుగా దేవుని ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని శక్తిమంతులవుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆ 5వ అధ్యాయము 2 న్యాయాధిపతులు 5వ అధ్యాయము 2వ వచనం 9వ వచనంలో ఉంది. ధైర్యము కనపరిచిన వారిని అంట, యుద్ధానికి సిద్ధపడే వారిని, ఆ వారిలో ధైర్యాన్ని కనపరిచిన వారిని ప్రభు ఏమంటున్నా అంటే దేవుడు వారి గనులు అని ఎంచబడ్డారంట, యుద్ధానికి సిద్ధపడే వారిని. అది న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము, మీకు సమయం ఉంటే తీసి చదవండి. తర్వాత మందిరం పనిలో ఏదైనా అది దేవునికి ఘనమైనటువంటి పని అంట. మందిరంలో తన తెలియకే నా జనులలో గనులకు వారిని రథములను నేను కలుసుకుంటుని. ఆయన కలుసుకుంటున్నాడు. ఆయన కొరకు గనులుగా ఎవరు ఉంటున్నారో, ఏ పని చేస్తే ఆయనకి ఘనత వస్తుంది, ఇవన్నీ కూడా స్థానిక సంఘంలో మనం చేసేటువంటి పరిచర్యలే. చూడండి అమ్మా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. కొన్ని ఎవరు విషయాలలో గనులుగా ఎంచబడుతున్నారో అది ఎజ్రా 3వ అధ్యాయము. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యలకును, యెహోవా యొక్క నియామకమైన పండుగలకును, ప్రతిష్ఠితమైన దహన బలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. ఇది ఘనమైన బలి అనే వ్రాయబడింది. ఘనమైన ఆరాధన, దేవునికి అర్పించేటువంటి బలి, అది మొట్టమొదటి ఆ ఆరాధన క్రమము, అది దేవునికి ఇష్టమైనది, అది ఘనమైన ఆరాధన అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనము దేవునికి, ఇప్పుడు మేము మొదటి నుంచి మా దేవునికి మేము ఆరాధిస్తున్నామని సమరయ స్త్రీ యేసుప్రభు అన్నప్పుడు, ఈ ఆరాధన కాదు, పరలోకం నుంచి యెరూషలేము నుంచి ఆరాధన, మీరు ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు, కానీ మరి ఒక ఆరాధన ఉందని చెప్పాడు. అది ఘనమైన ఆరాధన. ఆ ఆరాధన మనం ఆచరిస్తున్నాం కాబట్టి గనులైన మనల్ని కలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా కూడా చూడమ్మా,
నిర్గమకాండము 35వ అధ్యాయంలో ఒక మాట ఉంది. చూస్తున్నారమ్మా? 35వ అధ్యాయము అదే నిర్గమకాండము. మరి నేనే అక్కడక్కడ చదువుతాను. 25వ వచనం ఒకటి తీసిన వాళ్ళు ఉంటే చదవండి. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్న నార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. చాలమ్మా. ఇది మందిర నిర్మాణంలో, మందసము యొక్క నిర్మాణంలో, ఆ మందసము తయారు చేసేటప్పుడు ఎవరి చేతులు ప్రేరేపించబడ్డాయో, ఎవరి మనసులు జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళు ప్రేరేపించబడ్డారో వాళ్ళందరూ వారి చేతులతో వడికి తెచ్చిన ఈ యొక్క వస్తు సామగ్రి విషయంలో ఆ మందిరాన్ని, ఆ మందసాన్ని తయారు చేశారో వారి చేతులు ఘనమైనవిగా ఎంచాడు. దేవుని కొరకు ఆరాధన చేసేది ఘనమైనది, దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, మందసం కొరకు పనిచేసిన వారు ఘనమైన వారుగా ఉన్నారు. ఆతిథ్యం ఇచ్చేవారు కూడా ఘనులుగా ఎంచబడ్డారు. ఈ మనము రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసిన వాక్య భాగమే, చదవాల్సిన అవసరం లేదు. షూనేమీరాలను ఏమన్నారమ్మా? ఘనురాలు అన్నారు. దేనికి? ఆమెలో ఉన్నటువంటి గుణాలను బట్టి, ఆమెలో ఉన్నటువంటి ఆతిథ్యాన్ని బట్టి, ఆమె దైవ సేవకు చేసిన పరిచర్యను బట్టి, ఆమె దైవ సేవకుని భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి, మా యందు ఇంతగా శ్రద్ధా భక్తులు కలిగి ఉన్న నీకు మా వల్ల నీకేం సహాయం అని అడిగాడు ప్రవక్త. శ్రద్ధాభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి ఆమెను ఏమన్నాడమ్మా? ఘనురాలుగా ఎంచబడింది. తనవారిని, ఘనులైన తనవారిని ఎన్నుకోవడానికి, చూడడానికి ఆయన దిగి వస్తున్నట్టుగా ఉంది. అలాగైతే మనము ఏ విషయాల్లో ఘనమైన వారంగా ఉంటున్నాము? యుద్ధానికి సిద్ధపడే వాళ్ళని ఘనులు అన్నారు. మంచి ఆరాధన చేసేటువంటి దహన బలి అర్పించే వారిని ఘనులు అన్నాడు. మందసాన్ని తయారు చేయడానికి వారి చేతులతో వారు చేసినటువంటి నేసినటువంటి ఆ త్రాళ్ళను గురించి ఆ స్త్రీలు జ్ఞాన హృదయం కలిగిన వారు, వివేక హృదయం కలిగిన వారు తమను తాము అర్పించుకొని, ఎంతో వ్యయం చేసుకొని వారి యొక్క కష్టార్జితాన్ని వారు ఆ దేవుని మందస్సం కొరకు నిర్ణయించారో అది ఒక ఘనమైనటువంటి పరిచర్యగా చేశారు. అంత మాత్రమే కాదు, షూనేమీరాలను కూడా ఒక ఘనురాలుగా ఆయన చేశాడు. అలాగైతే ఈ నా జనంలో ఘనులైన వారు అన్నాడు. మనం ఆ జాబితాలోకి వస్తామా? ఘనులైన వారి జాబితాలో మనం చేర్చబడ్డామా? నువ్వు నేను స్థానిక సంఘంలో ఉన్నాము. మన పరిచర్య ఎలాగుంది? మన సహవాసం ఎలాగుంది? మన పవిత్రత ఎలాగుంది? మనం యుద్ధోపకరణాలు మనం ఎలాంటివి ధరించుకుంటున్నాము? సరైనటువంటి క్రమంలో మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నామా? ఇవన్నీ కూడా మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు, దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని ధనులైన వారిలో ఉంచుతాడు. స్త్రీలందరూ దానిని చూచి ధనురాలందరూ అన్నాడు, ఆ సంఘాన్ని చూచి. అలాగైతే ఇక్కడ ఘనమైన వాటి వారిని కూడా దేవుడు చూడడానికి ఆయన తెలియకే నా జనులలో ఘనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. 3:13 వచనం చదువుదామమ్మా. షూలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనీయము మాటకమంత వింతైనదా? చాలు. ఇక్కడ ఇంకొక మాట కూడా, ఒక మొదటేమో ఆ పైన మనం చదువుకున్నామమ్మా, యెరూషలేము నా సఖి 4వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది కదమ్మా. నా సఖి నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేము పట్టణం అంతా సౌందర్యము. ఇక్కడ మనం ఇంకొక ప్రాంతాన్ని గురించి ఉంది. ఒక పట్టణం మహనయీము నాటకం అంతా వింతైన దానం. 3 ప్రాంతాలను, 3 పట్టణాలను గురించి ఆ షూలమ్మితికి ప్రభు
పోలుస్తున్నాడు. ఆ తీర్సా పట్టణం అంటే సుందరమైంది. అది నేను కొన్నిసారి కూడా చెప్పాను, రాసుకున్నారమ్మా, మీరు రాసుకునే వాళ్ళు ఉంటారేమో. తీర్సా పట్టణము దేవుని కృపకు సాదృశ్యమైన పట్టణం అంట. దేవుని కృపకు అది సాదృశ్యమైన పట్టణము. యెరూషలేము పట్టణము ఆత్మశాంతికి సాదృశ్యమైనది. ఆత్మశాంతికి యెరూషలేము పట్టణము సాదృశ్యమైనది. ఇది మహనయీం అనేటువంటి ప్రాంతము. ఆ పట్టణము యాకోబు ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో ఒక 2 సైన్యాలు సమకూర్చబడి ఆయనకు స్వాగతం పలికినట్టుగా ఉంది. చూస్తారమ్మా, ఆది కాండము 32వ అధ్యాయంలో ఆ భాగం ఉంది. ఆది కాండము ఆ మహనయీమును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఆది కాండము 2 సేనలు కలిసే చోటుని మహనయీము అన్నారు. దాని అర్థము మనము చూస్తున్నాము. మహనయీము అంటే ఏంటి? అది ఒక పట్టణమే. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది. దేవదూతలు, అది ఒక సైన్యం లాగా ఉందంట, ఒక సేన. కిందకు రాయబడింది. సేన అంటే రెండు సేనలు అనగా 2 సేనలని కింద పుట్టూట్లో రాయబడి ఉంది. ఇది ఎక్కడమ్మా? యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను అన్నాడు. ఆ మాటలు మనం చూసాం కదమ్మా. ఎందుకు దేవుని దూతలు అక్కడ ఎదుర్కొన్నారు యాకోబుని? మొన్ననే మంగళవారం రోజు యాకోబు ఆ ప్రయాణంలో ఆయన చేసినటువంటి ప్రార్థనను గురించి మనము ఉపవాస ప్రార్థనగా మంగళవారము అక్కడ హౌస్ వైఫ్స్ గా ఉన్న వాళ్ళందరూ మనం చర్చిలో కూడుకుంటాం కదమ్మా. వాళ్ళ విషయంలో కొన్ని మాటలు మేము ధ్యానం చేశాం. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, యాకోబు ప్రార్థనలో వాగ్దానాలను పెట్టి ఆయనకి జ్ఞాపకం చేసే ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఆయనకి జ్ఞాపకం చేశాడు, నన్ను ఇట్లా దీవిస్తానన్నావు కదా, నన్ను ఇట్లా నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా, నువ్వు నన్ను ఇలాగ దీవిస్తానన్నావు కదా అని చెప్పి సెలవిచ్చిటివే, నువ్వు మాట్లాడితివే, నువ్వు చెప్పితివే కింద భాగాల్లో ఉన్నాయి అదే అధ్యాయాల్లో. అట్లా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా అని ఈ భాగాన్ని మేము ధ్యానం చేశాం మంగళవారం రోజు. అయితే ఇక్కడ పైన ఈ ఇదే అధ్యాయం పై భాగంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నది. ఆయన తన త్రోవను వెళుతున్నాడు. అక్కడ ఏం జరిగింది? దేవదూతలు అతనిని ఎదుర్కొనిది. అప్పుడు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. ఆయన పెట్టాడు ఈ పేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు దేవునికి పెట్టారు. 2 సేనలు కలుసుకునే చోటు అది ఎదుర్కొన్నది. ఈయన దగ్గర ఒక సేన ఉంది, యాకోబు దగ్గర ఉంది కదమ్మా. తన యొక్క పనివారు, ఇంటివారు, పిల్లలు, వాళ్ళందరూ 2 గుంపులుగా వారున్నారు. నేను చేతి కర్రతో యువర్దాను దాటితని నేను ఇప్పుడు 2 గుంపులు ఎక్కి ఒక గుంపు జనాంగము ఆయన దగ్గర ఉంది. ఆయన దాసీలు కావచ్చు, కుమారులు కావచ్చు, భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా. అయితే దేవుని సేన ఈయనని యాకోబుని ఎదుర్కొంటుంది. దానికి ఆ 2 సేనలు కలిసే ఈ చోటికి ఆయన ఏమని పెట్టాడు? యాకోబు మహనయీము అని పేరు పెట్టాడు. ఇది ఒక దేవదూతలు, ఈ సైన్యము సేన అంటే చాలా మంది దేవదూతలు ఉన్నారు. ఎందుకు అంతమంది దేవదూతలు యాకోబుని ఎదుర్కొన్నారు? యాకోబుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు? యాకోబుల నుంచి రాజదండము పుట్టును, ఏలిక పుట్టును, నక్షత్రము పుట్టునని సంఖ్యాకాండంలో రాయబడింది కదమ్మా. కాబట్టి యాకోబుని బహుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు ఆశీర్వదించాడు ఈ లోక సంబంధంగా తండ్రి. పర సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు కూడా ఎన్నో ఆయన పొందుకున్నాడు యాకోబు. అందుకనే
ఆ త్రోవను ఈయన బయలుదేరి వస్తున్నాడు. ముందు మార్గ మధ్యంలో ఏశావు ఉన్నాడు. ఏశావును కలుసుకోవాలి, ఏశావుకు నమస్కారం చేయాలి. ఏశావును చూస్తే భయపడుతున్నాడు యాకోబు. ఇవన్నీ ఆయన హృదయంలో ఎంతో భయం, ఆందోళన కలిగి ఉంటున్నాడు యాకోబు. తన అన్న నన్ను ఏం చేస్తాడో, చంపేస్తాడేమో అని భయంతో ఉన్నాడు. అప్పుడు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతల్లో అతనిని ఎదుర్కొన్నారు. ఆయనకి అభయం ఇచ్చినట్టుకున్నారు. నేను నీకున్నాను, నీకు సహాయం చేయడానికి నేనున్నాను, ఈ సైన్యం ఉంది, దేవుని యొక్క సైన్యం ఉంది, ఈ స్థలంలో నిన్ను కలుసుకున్నాం కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండని చెప్తున్నారేమో. దేవుని సమూహము, దూతల సమూహము ఆయనను ఎదుర్కొన్నారు. ఇది చూచి యాకోబు వారందరినీ చూచి, ఆ దేవదూతలందరినీ చూచి ఆయన ఏమన్నాడు, ఈ చోటికి 2 సేనలు, నా సేన కావచ్చు వారి సేన కావచ్చు, కలుసుకున్నటువంటి ఆ దేవుని కలయికని, ఈ మనుషుల కలయికని రెండింటిని కలిపి మహనయీం అని పేరు పెట్టాడు. అంత నాటకం అంత వింతైనదా? షులమ్మితి, మేము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయునింత నాటకం అంతా వింత అయినదా? అది ఒక నాటకం లాగుంది. ఆ స్థలము దేవుని దూతలు, ఆయన వెళ్ళేటప్పుడు దేవుని దూతలు నిచ్చినేసుకొని ఎక్కుతూ దిగుతూ ఉన్నారని మనం చదువుకుంటాం కదమ్మా. తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుని దూతలు యాకోబును సంధించినట్టుగా, చూచినట్లుగా, ఒక సేనలాగా ఆయన యొక్క జీవితం ఎంతో ధన్యకరమైంది. యాకోబు జీవితం ఒంటరిగా వెళ్ళేటప్పుడు దేవుడు కనపడ్డాడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుడు సంధిస్తున్నాడు. ఒక్కరుగా కాదు, ఒక సైన్యం లాగా యాకోబుని సంధిస్తున్నారు. ఎదురుగా వచ్చారు. వారందరిని చూసి ఒక మంచి పేరు ఆ స్థలానికి ఆయన పెట్టారు. అంతకుముందు ఇది బేతేలు అని చెప్పి పేరు పెట్టాడు. నేను దేవుణ్ణి చూచాను, నేను తిరిగి మళ్ళా వచ్చినప్పుడు ఇది బేతేలు, దేవుని మందిరం అని పేరు పెట్టాడు ఆయన. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వాడు యాకోబు. అందుకనే అబ్రహాముని ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మన పితరుల దేవునికి మనం ఎలాగో ప్రార్థన చేస్తున్నామో అలాగ ఒక మంచి అనుభవాన్ని యాకోబు పొందుకొని ఆ స్థలానికి మహనయీం అని పేరు పెట్టాడు. ఆ పేరుని షూలమ్మితికి పెడుతున్నాడు ఇప్పుడు సొలొమోను. అవింత నాటకము కలిగినటువంటి ఆ మహనయీముకి పోలుస్తున్నాడు. తీర్సా పట్టణానికి పోల్చాడు, యెరూషలేము పట్టణానికి పోల్చాడు. అలాగైతే ప్రభు మనల్ని ఎవరికి పోలుస్తున్నాడు? నువ్వు ఎంత అందమైన దానివి. ప్రతి విశ్వాసకి దేవునికి దూరమైన వారు తిరిగి వచ్చేటప్పుడు అలాంటి అనుభవంతో వస్తారంట. అలాంటి నాటకము అంత వింతైన నాటకం లాగా వారి యొక్క ప్రేమ వింతైనది అన్నాడు. ఎవరిది? దావీదుది, యోనాతాను యొక్క ప్రేమ, వాళ్ళిద్దరిది వింతైన ప్రేమ అంట. దేవుడు కూడా మన ఎడల అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, వింతైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇక్కడ వారి యొక్క వింతైన నాటకము అంతా వింతైనదా? వాళ్ళిద్దరూ కలుసుకునే స్థలాన్ని షూలమ్మితికి దేవుడు ఒక పేరు, మంచి పేరు పెడుతున్నాడు. 20 సంవత్సరాలు యాకోబు దేవునికి దూరమైపోయాడంట. 20 సంవత్సరాలు అక్కడ లాబాను దగ్గర హారానులో ఉన్నాడు. అక్కడ గొర్రెలుగా మేపుతా ఉన్నాడు. తన మేనమామ దగ్గర ఉంటున్నాడు. 20 సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పుడు ఆ యాకోబుని దేవుడు ఆహ్వానిస్తున్నాడంట. మళ్ళా యెరూషలేము, మన కనాను దేశాన్ని, వాళ్ళు తండ్రి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన ఆహ్వానిస్తున్నాడంట. దేవుని దూతల ద్వారా ఆహ్వానించి తర్వాత ప్రతి విశ్వాసి కూడా దేవునికి దూరమైనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి తిరిగి కలుసుకునేటప్పుడు దేవునికి కూడా అంత సంతోషం. అది వింతైన నాటకంగా కనపడుతుందంట. అలాగైతే తప్పిపోయిన వారు, దేవునికి దూరమైన వారు తిరుగా దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క దూతలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఏదైనా వెనుకబాటుతనం కలిగి ఉంటే దాన్ని సరిచేసుకుని, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దాన్ని సరిచేసుకుని మరలా దేవుని వాక్యాన్ని దేవుని వైపుకు మళ్ళుకున్నప్పుడు, తిరిగినప్పుడు దేవుని దూతలు మన విషయంలో కూడా అంతే ఆనందపడుతున్నారు. 2వ సమూయేలు గ్రంథము ఒక మాట చదువుకొని మనము ముగించేసుకున్నామమ్మా.
మహనయీముల గురించి ఇంకొక మాట చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చూద్దామా. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులు అందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నది దాటి వచ్చారు. ఇక్కడ అంటే అది ఇశ్రాయేలీలు కిద్రోను వాగు దాటి ఆ మహనయీముకు పై భాగములంతా ఉందన్నమాట. అది అహీతోపెలు అహీతోపెలు ఆలోచన అబ్షాలోముకి దావీదుకి దావీదుని అబ్షాలోము తరుముకుంటా వస్తా ఉన్నాడు. అప్పుడు దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలులందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అప్పుడు దీని తర్వాత ఈ భాగం అంతా మహనయీముకు వచ్చినప్పుడు అమ్మోనీయులు 27వ వచనంలో ఉంది కదమ్మా. 27వ వచనం దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు హాబీయును లొదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరు రొగేలేము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలికొని తప్పికొని గోధుమలు, చిక్కుడుకాయలు, కాయధాన్యములు, వేచిన గోధుమలు, ఎవలు కూడా జున్ను ముద్దలు దేవుని ఆయనకు తీసుకొని వచ్చి భోజనమునకై సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. ఆయనకి మంచి ఆహారాన్ని పెట్టారు. మహనయీమునకు రాగా వారందరూ ఆ యోర్దాన్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడ ఉన్నప్పుడు ఈయనకి అలిసినటువంటి దావీదుకి మంచి భోజనాన్ని బర్జిల్లయి సిద్ధపరచుకొని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మహనయీములో ఏముంది? మంచి ఆహారం దొరికింది దావీదుకి. ఈ మహనయీములో ఒక గొప్ప ఆయనకు ఒక ఆహ్వానం పలకడానికి దేవుని దూతలు వచ్చారు. ఈ మహనయీము అనేటువంటి ప్రాంతము వింతైన నాటకం అంత వింతైనదంట. అలాగైతే మన జీవితాలలో మనము దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నామా? దేవుని ప్రేమ యోనాతాను దావీదు యొక్క ప్రేమలాగా మన దేవునితో మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుని విషయాలలో సరైనటువంటి బోధలో మనం పెంచగలుగుతున్నామా? ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగం అంతా కూడా ఒక సంఘానికి, సొలొమోనుకి, లేకపోతే సంఘానికి, దేవుని ఇశ్రాయేలు జనాంగము షూలమ్మికి ఇశ్రాయేలు జనాంగముకు వస్తుంది. సొలొమోను వివాహం ఆడిన తర్వాత సొలొమోను ఆమెను అంతఃపురంలోకి చేర్చుకున్న తర్వాత ఆమె కూడా ఇశ్రాయేలు తల్లిగా, ఇశ్రాయేలు జాతికి చెందిందిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రభు మనల్ని ఏర్పరచుకున్న మనము ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం స్వీకరించబడిన తర్వాత మనము ఆయనకు ఎలాగుండాలి? గనులైన వారంగా ఉన్నామా? నిష్కలంకమైన వారంగా ఉన్నామా? పావురం వలె నిష్కపటులంగా ఉన్నామా? అనింజులుగా ఉన్నామా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. మరొక ప్రభు చిత్తమైతే 7వ అధ్యాయానికి వెళతాం. దేవుడి మాట మన కొరకు దీవించిన గాక. ఆమేన్.